డోనర్ సైట్ నుంచి మనం ఫాలికల్స్ కానీ అదే హెయిర్ అయితే సెలెక్ట్ చేసుకొని ప్రిక్ చేస్తాము. అక్కడ నుంచి హెయిర్ తీసేసిన తర్వాత మళ్ళీ న్యాచురల్ గానే అక్కడ ఎంత వాల్యూమ్ అయితే తీసుకున్నామో అంతే వాల్యూమ్ పెరుగుతుందా, లేదా దాంట్లో ఏమైనా చేంజెస్ వస్తాయా? సో కమింగ్ టు డోనర్ హార్వెస్టింగ్, సో వాట్ విల్ హ్యాపెన్స్ అంటే మనం ఫాలికల్స్ అనేవి మనం కొన్ని సెలెక్టెడ్ ఫాలికల్స్ మాత్రం రిమూవ్ చేస్తాం. సో తీసేసిన చోట మన ఫాలికల్ తో పాటు ఫాలికల్ ఒకటి తీసి సరిపోదు, సో బినిత్ స్టెమ్ సెల్స్ కూడా తీయాలి. సో దట్స్ ద మెయిన్ కాజ్ ఫర్ సక్సెస్ ఇన్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎక్కువ సక్సెస్ రేట్ రావడానికి కారణం స్టెమ్ సెల్స్ తీయటం. సో ఈ డెర్మల్ పాపిల్లా సెల్స్ అనేవి ఉంటాయి. సో బల్ పార్ట్ కిందకు ఉంటాయి అనమాట. సో మనం పంచింగ్ చేసేటప్పుడు కూడా బల్ పార్ట్ దగ్గర నుంచి తీస్తాం. సో అడుగున సమ్ ఫ్యాటీ టిష్యూ కూడా వస్తుంటది ఒక్కోసారి. సో ఈ కలెక్షన్ ఆఫ్ స్టెమ్ సెల్స్ అనేవి ఈ షీత్ లో ఉంటాయి. సో స్టెమ్ సెల్స్ ఎప్పుడైతే రిమూవ్ చేసామో అక్కడ కొత్త హెయిర్ ఫాలికల్ రాదు. సో మనం ఏంటంటే మనం ర్యాండమ్ కొన్ని సెలెక్టెడ్ ఫాలికల్స్ తీస్తాం కాబట్టి కొన్ని సెలెక్టెడ్ వదిలేస్తాం, ఉంటుంది అనమాట. సో ఇలా తీయటం వలన మనకి అవి రీగ్రోత్ అయినప్పుడు ఆ స్పేసెస్ ని కవర్ చేసేస్తాయి. సో మనకి తీసినట్టు తెలియదు. సో ఇట్స్ ఏ స్మాల్ కైండ్ ఆఫ్ కామోఫ్లేజ్. సో కనబడకుండా మనం ఎక్కువ గ్రాఫ్ట్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట.